యో గైస్ వెల్కమ్ టు సోలో లెవెలింగ్ రాగ్నరాక్ అనమాట. యెస్. ఈ వీడియోలో మనం రాగ్నరాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఛానల్ గనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో ఔటర్ గాడ్స్. పురాతన కాలంలో ఈ యొక్క అబ్సల్యూట్ ఎంటిటీస్ లెక్కలేనన్ని యూనివర్సెస్‌ని క్రియేట్ చేశారు. వాళ్ళని సుప్రీం బీయింగ్స్ అని కూడా అంటారు. ఈ యొక్క సుప్రీం బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీటెడ్‌గా యూనివర్సెస్‌ని క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బతకటానికి ఒక ఎటర్నల్ లైఫ్ అనేది కావాలి. ఆ ప్రాసెస్‌లోనే లెక్కలేనన్ని సౌల్స్, సబ్‌స్టాన్సెస్ అయితే పుట్టాయి. నిజానికి ఇది ఒక అంతులేని సైకిల్. నిజానికి అప్పుడే ఈ యొక్క సుప్రీం బీయింగ్స్‌కి బోర్ కొట్టడం మొదలుపెట్టింది. అప్పుడే వాళ్ళకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సోర్స్ దొరికింది. వాళ్ళ యొక్క ఎంటర్‌టైన్‌మెంటే వాళ్ళు క్రియేట్ చేసిన క్రియేచర్స్‌తో యుద్ధం చేపిచ్చి వాళ్ళు చూసి ఎంటర్‌టైన్ అయ్యారు. ఈ సుప్రీం బీయింగ్స్ వాళ్ళ యొక్క క్రియేషన్స్ ఈ డిస్ట్రక్షన్ చేయటం చూసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అయినప్పటికీ వాళ్ళు క్రియేట్ చేసిన లెక్కలేనన్ని క్రియేషన్స్ ఫైట్ చేస్తూనే ఉన్నాయన్నమాట చిట్ట చివరి వరకు. అయినా సరే వాళ్ళు మళ్ళీ పుడుతూనే ఉన్నారు. అయినప్పటికీ గూడా వాళ్ళకి ఇది అనవసరం అని చెప్పి అనిపించలేదు సుప్రీం బీయింగ్స్‌కి. ఎందుకంటే వాళ్ళకి అంతలాగా బోర్ కొట్టింది. అప్పుడే ఎవ్వరు ఊహించనిది జరిగింది. ఒక సుప్రీం బీయింగ్ అసలు అంతులేని యుద్ధాల్ని చూస్తున్నప్పుడే తన యొక్క ఓన్ క్రియేషన్ తన్ని చంపేసింది. ఆఖరికి వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన సుప్రీం బీయింగ్స్ వాటి గురించి తెలుసుకున్నారు. వాళ్ళు ఒక చోటకి గ్యాదర్ అయ్యి గమనిస్తే వాళ్ళకి తెలిసిందేంటంటే ఆ యొక్క వరల్డ్‌కి సంబంధించిన మాస్టర్ అనే వాడిని కోల్పోయారని. పైగా వాళ్ళతో పాటు ఉన్న సుప్రీం బీయింగ్ చనిపోయాడు. నిజానికి తన యొక్క ఓన్ క్రియేషనే తను చంపేసింది. కానీ వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన సుప్రీం బీయింగ్స్ మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. కానీ వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ థాట్ ఉంది. అదే అసలు ఓనర్ అంటూ లేని ప్లేస్‌ని క్లెయిమ్ చేసుకొని దానికి మాస్టర్ అవుదామని చెప్పి. ఇంక అక్కడితో గాడ్ స్టోరీ అయితే అయిపోతుందనమాట. ఇప్పుడు మీకిదంతా సింపుల్‌గా చెప్పాలంటే వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన సుప్రీం బీయింగ్స్ మన అబ్సల్యూట్ బీయింగ్ యొక్క స్థానాన్ని కాజేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇంక చాప్టర్‌లోకెళ్ళిపోతే సుహో అయితే ఇలా చెప్తూ ఉంటాడు. నేను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి అంటే మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే వెనకాల నుంచి ఒకడొచ్చి హేయ్! సుహో కంగ్రాట్స్. నువ్వు ఆర్ట్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వబోతున్నావంటగా. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని చెప్పి నాకెప్పుడూ తెలీదే. ఎప్పుడు నీ యొక్క డ్రాయింగ్‌ని నేర్చుకున్నావు? వీడే మన సుహోకి ఫస్ట్ నుంచి అడ్డంకిలా తయారవుతాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి మన సుహోతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ గూడా చూసి ఏంటి వీడింత చైల్డిష్‌గా యాక్ట్ చేస్తున్నాడు. వీడికింత కూడా మెచ్యూరిటీ రాలేదే. అసలు ఎందుకు సుహో మంచోడే గదా! అలాంటిది తన్నెందుకు హెరాస్ చేస్తున్నాడు? అయినా సుహో చాలా మంచోడబ్బా! ప్రతి ఒక్కళ్ళు నవ్వాలని కోరుకుంటాడు. తన యొక్క పేరెంట్స్‌ని గూడా పోగొట్టుకున్నాడు. అయినా సరే తను ఎందుకు తిన్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి చూస్తే వాడు సుహో మీద అటాక్ చేద్దామని చెప్పి చూస్తాడనమాట. బట్ వాడికేమీ అవ్వదు. ఏంట్రా ఏదో అన్నావు? అది నాకింత గూడా నొప్పి కలిగించట్లేదని చెప్పి అటాక్ చేస్తాడు. దాంతో చూస్తే ఆ స్కూల్ లాకర్ రూమ్ మొత్తం కాలిపోద్ది. అది చూసి సుహోకి గూడా ఏం అర్థం కాదు. ఇంకా 2 ఏళ్ల తర్వాత సంగ్ సుహో యూనివర్సిటీ స్టూడెంట్. ఇంకక్కడ ఒక గేట్ అయితే అపియర్ అవుతుందనమాట. ఇక్కడ గేట్ వచ్చింది కాబట్టి మీ ఎగ్జామ్ హాల్‌ని చేంజ్ చేశాం. మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఇంకా హంటర్ అసోసియేషన్ ఇంకా ఎవాక్యుయేషన్ టీమ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంక సుహో ఉండి ఇంకొక గేటా? 3 ఏళ్ల క్రితం ఈ యొక్క వరల్డ్‌లో గేట్స్ అనేవి అపియర్ అవ్వటం మొదలుపెట్టాయి. అవి ఒక హ్యూజ్ చేంజ్‌ని తీసుకొచ్చాయి. నిజానికి ఈ యొక్క గేట్స్ అనేవి డంజన్స్‌కి ఒక దారి లాంటిది. అండ్ కొంతకాలం గడిచిన తర్వాత ఈ యొక్క డంజన్ నుంచి మాన్‌స్టర్స్ వచ్చి మనుషుల్ని చంపటం మొదలుపెట్టాయి. అయినప్పటికీ కూడా ఈ మనుషులు గివ్ అప్ ఇవ్వలేదు. అలాంటప్పుడే కొందరు వాటికి ఎదురు తిరిగారు. వాళ్ళకి స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. అదే మానా. అవేకన్ అయిన వాళ్ళు అపియర్ అవ్వటం మొదలుపెట్టారు. దానివల్ల ఈ యొక్క వరల్డ్ అనేది చాలా ఫాస్ట్‌గా మారిపోయింది. ఇది ఒక చావోస్ వరల్డ్‌లా మారిపోద్దని చెప్పి అనుకున్నారు. బట్ ఊహించోలేని ఒక పర్సన్ తన యొక్క హంటర్ అసోసియేషన్‌ని క్రియేట్ చేశాడు. అండ్ అవేకన్ అయిన ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేశాడు. అండ్ ఒక జాబ్ అనేది క్రియేట్ చేశాడు. అదే హంటర్స్. వాళ్ళేంటంటే ఈ యొక్క డీమన్స్‌ని ఎంత ఫాస్ట్‌గా చంపేస్తున్నారంటే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ అనేది డివైడ్ అయ్యి ఉంది. ఒక అవేకన్ అయిన పర్సన్ అండ్ నాన్ అవేకన్ అయిన పర్సన్. పైగా ఈ యొక్క వరల్డ్‌లో యాంట్ లాగా క్రాల్ చేసి రివార్డ్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వాటిని బలవంతంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సర్టెన్ సిట్యుయేషన్‌లో యాంట్స్ క్విక్‌గా రియలైజ్ అయ్యాయి. వాళ్ళ యొక్క ఓన్ లిమిట్స్ ఏంటా అని. అసలు ఒక నాన్ అవేకన్ అయిన వాడు ఎంత కష్టపడ్డా సరే, ఒక ఈ ర్యాంక్ అవేకన్ అయిన వాడికి అండ్ ఒక నాన్ అవేకన్ అయిన వాడికి డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ ఈ యొక్క హంటర్స్ జాబ్‌ని క్విట్ చేస్తే ఈ వరల్డ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది మీకు ఇంకొకలా చెప్పాలంటే అవేకన్ అయిన వాడు లేకపోతే నాన్ అవేకన్ వాడు బతకలేడు. బట్ నాన్ అవేకన్ అయిన వాడు లేకపోయినా అవేకన్ అయిన వాడు ఈజీగా బతకగలడు.
అందుకే ప్రతి ఒక్కరు గూడా హంటర్స్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. అయినా నేను ఒక నాన్ అవేకనే. నాలాంటి ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని ఎవ్వరు బతకలేరు. కానీ ఇంకొక రకంగా జూసుకుంటే నాకు కూడా ఏదో తెలియని వెలితిగా ఉంది. కానీ ఈ మధ్య నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకవేళ నాకేది కావాలంటే అది దొరుకుతుంది అంటే మాత్రం నేను పోగొట్టుకున్న నా పేరెంట్స్ నాకు కావాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళ మీద ఆధారపడ్డానిప్పుడు. చూస్తూ ఉంటే నేనేది చేయలేనట్టున్నాను. నేను ఏదైతే పొజెస్ చేస్తానో అది మాయమైపోయింది. కానీ నా యొక్క పవర్‌లీనెస్ సెన్స్ అనేది ఒక వాయిడ్‌లో మిగిలిపోయింది. ఆఖరికి అమ్మ చెప్తూ ఉండేది నేను మా నాన్నని రిజెంబుల్ చేస్తూ ఉంటానని. ఒకవేళ ఈ యొక్క పవర్ లేని సిట్యుయేషన్‌లో నాన్నుంటే ఏం జేసేవాడు? అని చెప్పి ప్రతిసారి ఆలోచించేవాడిని. అంటే ఇంక వెంటనే తన టీచరొచ్చి, "సుహో, నువ్వు ఈరోజు బాగా చేస్తున్నావే! ఏంటి అదేమన్నా యాంటా? ఇది నేనెందుకు డ్రా చేశానబ్బా!" సుహో అనుకుంటుంటే అక్కడ బెరూనయితే డ్రా చేసుంటాడనమాట. ఇంక ఇటుపక్క గేట్స్ నుంచి హంటర్స్ అయితే వస్తూ ఉంటారు. అందులో ఒక హంటర్ ఉండి, "మేము ఈ యొక్క డంజన్ రైడ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. కానీ ఒక ఇన్ఫర్మేషన్ హంటర్ అసోసియేషన్‌కి చెప్పాలి. అదే మేము ఒక న్యూ టైప్ మాన్‌స్టర్‌ని కనుక్కున్నాం. అది ఒక హ్యూమనాయిడ్ మాన్‌స్టర్. వాటి కళ్ళల్లోంచి, నోట్లో నుంచి బ్లూ ఫ్లేమ్స్ అయితే వస్తున్నాయి. అండ్ వాటి యొక్క క్లాస్ అండ్ ఫాంగ్స్‌తో అటాక్ చేసాయి. బట్ నాకంత డ్యామేజ్ ఏమి అవ్వలేదు. నాకు జస్ట్ స్క్రాచ్ మాత్రమే వచ్చింది. అది ఏమంత స్ట్రాంగ్ మాన్‌స్టర్ ఏమి కాదులే. బట్ నేను డెఫినైట్‌లీ చెప్తున్నాను. ఆ మాన్‌స్టర్‌ని మనం ఎప్పుడు కూడా చూడలేదు." హమ్మయ్య! అని అనుకునేలోగా ఆ హంటర్‌కైతే చెయ్యికి గాయమైంది గదా! బ్లూ ఫ్లేమ్స్ రావటం మొదలుపెడుతుందనమాట అక్కడి నుంచి. ఇలాగ చూసుకుంటే వాడికేమవుద్దో తెలీదు. ఆ పక్కనే ఉన్నోడిని కొరికేస్తాడనమాట. అది చూసి జనాలందరికి కూడా అర్థం కాదు. ఇంక తనతో పాటున్న హంటరు ఆ బ్లూ ఫ్లేమ్స్ ఇందాక మనం డంజన్‌లో చూసాం గదా! అనుకునేలోగా వాడిని గూడా అటాక్ చేస్తాడు. ఇంక మిగతా యొక్క జనాలందరూ గూడా పారిపోతూ ఉంటారు. అది ఈవెన్ సూహో గూడా చూస్తూ ఉంటాడు. అసలేమైంది? పీపుల్స్ వాళ్ళని వాళ్ళే అటాక్ జేసుకుంటున్నారు. చూస్తూ ఉంటే వాళ్ళు మాన్‌స్టర్స్‌లా మారుతున్నారు. ఏమన్నా డంజన్ బ్రేక్ అయిందా? "ఏయ్! నువ్వు గూడా అవేకన్ అయినోడివే గదా! ఏదోకటి చెయ్యి" అంటే, "లేదు నేను కేవలం ఈ ర్యాంకే" అని జెప్తాడు. ఇంగక్కడ ఒక మాన్‌స్టర్ అయితే ఉంటుందనమాట. అదేమో సుహో మీదకి అటాక్ జేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పారిపోండి అని చెప్తాడు సుహో. కానీ అక్కడ ఒక అమ్మాయి అయితే ఇరుక్కుపోతుంది. నేను వెళ్లి హంటర్స్‌ని తీసుకొస్తా అని జెప్పి సుహో గూడా వెళ్ళిపోతాడు. బట్ తను రియలైజ్ అవుతాడు. నేనెందుకు హంటర్స్‌ని తీసుకొస్తానని జెప్పా? అంటే దానర్థం తన్ని ఈజీగా చచ్చిపోమంటున్నాను నేను. కానీ ఒక నాన్ అవేకన్ అయిన వాడు ఇంకేం చేయగలడు? ఒకవేళ ఈ పవర్ లేనోడిని బ్లేమ్ జేసినా గూడా ఏమీ మారదు. సన్ సూహో నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ నాన్నే ఇక్కడుంటే ఏం జేసేవాడు? అని చెప్పి చూస్తే ఆ యొక్క మాన్‌స్టర్ ఆ అమ్మాయి మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటే సూహో వెంటనే దాన్ని అటాక్ చేస్తాడనమాట. ఒకవేళ నాన్న ఇక్కడుంటే ఖచ్చితంగా అదే చేసేవాడు. అంటే వెంటనే ఇక సిస్టమ్ అలర్ట్ వస్తుంది. నువ్వు నీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని రీచ్ అయ్యావు. క్వెస్ట్ వచ్చేసరికి కరేజ్ ఆఫ్ ద వీక్ అని చెప్తుందనమాట. నాకు కొంతకాలం కిందట ఒక డ్రీమ్ వచ్చింది. అది నాకు ఒక గేమ్ ఫీలింగ్ అనేది ఇచ్చింది. నేను ఆ యొక్క మాన్‌స్టర్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేస్తే నేను స్ట్రాంగ్ అవుతాను. నేను లెవెలప్ అయ్యాను. వాటితో పోరాడాను. మళ్ళీ లెవెలప్ అయ్యాను. వాటితో పోరాడాను. అప్పుడే నాకొక మాన్‌స్టర్ అనేది ఎదురైంది. దాన్ని కూడా డిఫీట్ చేసి స్ట్రాంగ్ అయ్యాను. అండ్ అప్పటినుంచే కంటిన్యూ‌గా స్ట్రాంగ్ అవ్వటం మొదలుపెట్టాను. అప్పుడే నాకు ఎన్నో లెక్కలేనన్ని ఛాలెంజెస్ వచ్చాయి. అప్పుడే నేను ఒక హైయెస్ట్ ఫ్లోర్‌కి రీచ్ అయ్యాను. నా ఫైనల్ బాస్ వచ్చేసరికి చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. తను నా ఎనిమీ అయినప్పటికీ కూడా తన యొక్క పవర్స్‌ని చూసి నాకెంతో గౌరవంగా అనిపించింది. అండ్ ఒక సమ్ రీజన్ నా యొక్క ఫైనల్ బాస్ ఐడెంటిటీ వచ్చేసరికి మా నాన్న. బహుశా నేను చూసిన ఆ యొక్క ఇమేజ్ అనేది నా డ్రీమ్‌లో రిఫ్లెక్ట్ అయిందనుకుంటా. మా నాన్న నిజంగా చాలా స్ట్రాంగ్ అండ్ రిలయబుల్. అండ్ తను అంత పవర్‌ఫుల్ ఎలా అవ్వగలిగారు? అయినా నాన్న, ఒకవేళ నువ్వే ఈ యొక్క సిట్యుయేషన్‌లో ఉంటే ఇదే చేసేవాడివి కదా! అని చెప్పి ఆ యొక్క మాన్‌స్టర్‌నయితే కొడతాడనమాట. బట్ దానికేమీ అవుతూ ఉండదు. ఇంక సూహో ఉండి ఇప్పుడు నేనేం జేయాలి? ఒక నాన్ అవేకన్ అయిన అటాక్స్ మ్యాజిక్ బీస్ట్‌ల మీద పనిచేయవని చెప్పారు. నేను కాస్త రెక్లెస్‌గా ఉన్నట్టున్నా. అని చెప్పి చూస్తే టైం అనేది ఆగిపోయి ఉంటుంది. అసలేం జరుగుతుంది? టైం ఎందుకు ఆగిపోయింది? అని చెప్పి చూస్తే సూహో ముందు సిస్టమ్ అయితే ఉంటుందనమాట. నువ్వు నీ రిక్వైర్మెంట్స్‌ని రీచ్ అయ్యావు. ఒక సీక్రెట్ క్వెస్ట్ అనేదొచ్చింది. అదే కరేజ్ ఆఫ్ ద వీక్. ఇప్పుడు నువ్వు ప్లేయర్ కింద క్వాలిఫై అయ్యావు. యాక్సెప్ట్ చేస్తావా? అంటే సూహోకి ఆ డ్రీమ్‌లో జరిగింది గుర్తొస్తుందనమాట. ఆ యొక్క సిట్యుయేషన్ సేమ్ డ్రీమ్‌లో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది. ఒకవేళ నేను నా డ్రీమ్‌లో చేసినట్టే ఫైట్ చేయగలిగితే, ఇలాంటి సిట్యుయేషన్‌లో అసలు నో ఎందుకు చెప్తాను నేను. యాక్సెప్ట్ అని చెప్తాడనమాట. ఇంక సిస్టమ్ ఉండి కంగ్రాచ్యులేషన్స్ నువ్విప్పుడు ఒక ప్లేయర్ అయ్యావు. ఇక స్టేటస్ విండో ఓపెన్ అవుతుంది. ఇంక దాంతో మనోడికి క్వెస్ట్ రివార్డ్ అయితే వస్తుందనమాట. ఇంక సూహో ఉండి ఇది నాకు గేమ్ స్టాట్స్ విండోలా ఉంది. నేను అనుకున్నట్టుగానే. ఇంక సిస్టమ్ ఉండి ఒక క్వెస్ట్ అనేదొచ్చింది. ఇప్పుడు ఈ యొక్క మిస్ట్ బన్‌ని డిఫీట్ చేయాలంటే మీకు ట్యుటోరియల్ అవసరం. అని చెప్పి చూస్తే ఆ యొక్క మాన్‌స్టర్ మీద డి ర్యాంక్ అవేకెండ్ మిస్ట్ బన్ అనైతే ఉంటుందనమాట.
ఇంక సుహో గూడా వెనకాల నుంచి మీరు వెళ్ళిపోండి అని జెప్తాడు ఆ అమ్మాయికి. ఇంక తీరా చూస్తే 3 మిస్డ్ బన్స్ అయితే ఉంటాయి. ఇంక సుహో ఉండి ఏంటి వాళ్ళ హెడ్స్ పైన నేమ్స్ పడుతున్నాయి. అనే వేకెండ్ మిస్డ్ బన్, అనే వేకెండ్ మిస్డ్ బన్, డి ర్యాంక్ అవేకెండ్ మిస్డ్ బన్. నా అపోనెంట్స్‌లో 2 అనే వేకెండ్స్ ఉన్నారు. అండ్ ఒక హంటర్ మ్యాజిక్ బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి ఉన్నాడు. అలా అయితే నేను అవేకెన్ అయితే అని చెప్పి ఆ యొక్క మిస్ట్ బన్‌కి ఒక్క అటాక్ అయితే వేస్తాడనమాట. ఒక్క షాట్‌లో లేపేస్తాడు. అది చూసి మనోడే షాక్ అయిపోతాడు. ఏంటి ఒక్క షాట్‌లో లేపేసానా అని. ఈలోగా ఇంకొక మిస్ట్ బన్ అటాక్ వస్తూ ఉంటే మన జుహో దాన్ని కూడా ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. దాంతో సిస్టమ్ ఉండి ట్యుటోరియల్ అయిపోయింది. నీకు రివార్డ్ వస్తుంది యాక్సెప్ట్ చేస్తావా అంటే సుహో ఉండి యాక్సెప్ట్ చేస్తాడు. సుహో ఉండి నాకిప్పుడు అర్థమైంది. నేను నిజంగా అవేకెన్ అయ్యాను అని చెప్పి ఆ మిస్ట్ బన్‌ని కుక్కను కొట్టినట్టయితే కొడతాడనమాట. బట్ దానికేమీ అవ్వదనమాట. తిరిగి అటాక్ చేస్తుంది. అది మన సూహోకి కూడా తగులుతుంది. దాంతో మనోడికి చాలా బ్లడ్ అయితే వస్తుంది. నేను కూడా మ్యాజిక్ బీస్ట్ లాగా మారిపోతానా? అంటే ఇంక సిస్టమ్ ఉండి హార్మ్‌ఫుల్ స్టేటస్ ఎఫెక్ట్ నీ యొక్క స్పిరిట్‌లో డిటెక్ట్ అయింది. దాన్ని తీసేయబడుతుందని చెప్పి సూహోని హీల్ చేసేస్తుందనమాట. ఇంకా ఆ యొక్క మ్యాజిక్ బీస్ట్ అనేది సూహోని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే సుహో దాన్ని బ్లాక్ చేసి ఇలా అనుకుంటాడు. ఒక మ్యాజిక్ బీస్ట్ అనేది డి ర్యాంక్ అంత స్ట్రాంగ్ అయితే దానర్థం నేను ఈ ర్యాంక్‌ని. నిజానికి నేను ఇప్పుడే అవేకెన్ అయ్యాను. అప్పుడే నేను ర్యాంక్స్ కోసం వరీ అయిపోతున్నా. ఇంకప్పుడే సిస్టమ్ ముందు ఒక రివార్డ్ అనేది ఇస్తుంది. మన సూహో కూడా యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మన సూహో యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. దెబ్బకు ఆ యొక్క మిస్ట్ బర్‌ని తోస్తాడనమాట. తోసేసిన తర్వాత మన సూహో వాడిని కొట్టడానికి చూస్తాడు. బట్ వాడికేమీ అవ్వదనమాట. ఇంత స్ట్రెంత్ వచ్చినా కూడా నేను వాడిని డిఫీట్ చేయలేకపోతున్నానా? అలా అయితే నా దగ్గర ఉన్న దాన్ని మొత్తం పెట్టాలని చెప్పి స్ట్రెంత్ 14-19 కైతే అప్‌గ్రేడ్ చేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఒక అవేకెనర్ వాడి యొక్క లెవెల్‌ని పెంచుకోగలడా? ఇది నేనెప్పుడు వినలేదే. అయినా వాళ్ళ యొక్క ర్యాంక్స్ అన్నిటిని కూడా డివైడ్ చేసుంచారు వాళ్ళ యొక్క అవేకెనింగ్‌ని బట్టి. పైగా అవేకెనర్ మిగతా యొక్క ర్యాంక్స్ కంటే స్ట్రాంగ్ అవ్వగలడా? ఈవెన్ నాకు కూడా తెలీదు. అన్‌అవేకెన్ అయిన వాళ్ళు డిటర్మినేట్‌గా ఉంటారా లేదా అని. ఒకవేళ ఇలాంటి ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి నాకు పవర్ వస్తే గనక అని చెప్పి ఆ యొక్క మ్యాజిక్ బీస్ట్‌ని కొడతాడు. దాంతో గోడలు మొత్తం పగిలిపోతాయన్నమాట. ఇంకా ఆ తర్వాత సుహో డి ర్యాంక్ అవేకెన్ అయిన మిస్ట్ బన్‌ని డిఫీట్ చేసేస్తాడు. దాంతో మన సుహో లెవెలప్ అవుతాడు. నేను ఫైనల్లీ అవేకెనర్ అయ్యాను. నేనిది చేయగలను. ఇప్పుడు నేను అవేకెన్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళని కాపాడొచ్చు. ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పి బయట చూస్తే ఒక మిస్ట్ బన్ గాల్లోకి ఎగురుతుందనమాట. ఇంక సుహో గూడా బయట సిట్యుయేషన్ ఎలా ఉందని చెప్పి విండో దగ్గరకొచ్చి చూస్తే ఒక సి ర్యాంక్ అవేకెన్డ్ మిస్ట్ బన్ అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అది అటాక్ చేసేస్తుంది. ఇంకా ఆ తర్వాత మైక్‌లో చెప్తూ ఉంటారనమాట. డంజన్ బ్రేక్ అయింది యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ దగ్గర. సో, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవాక్యుయేట్ అవ్వండి అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా యూనివర్సిటీ బయటేమో ఈ మిలిటరీ వాళ్ళందరూ ఉండి ఇలా అనుకుంటారు. చూస్తూ ఉంటే ఒక బి ర్యాంక్ ఆర్ ఏ ర్యాంక్ హంటర్ రావాలనుకుంటా. అంటే పక్కనున్న ఇంకొక మిలిటరీ ఆయనుండి ఏంటి బి ర్యాంకా? వాళ్ళు డి ర్యాంక్ గేట్ అని కదా చెప్పింది. ఇంకా ఇతనేమో అసోసియేషన్ వాళ్ళు కన్సిడర్ చేసిన దాని ప్రకారం హంటర్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే దానర్థం ఒక సి ర్యాంక్ హంటర్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడా? ఇప్పుడు తినే అనమాట మన సుహోతో ఫైట్ చేస్తుంది. ఇంక సుహోకి కూడా ఏం అర్థం కాదు. వాడు కింద ఫ్లోర్ నుంచి జంప్ చేశాడా? అని చెప్పి చూస్తే వాడి హెడ్ పైన సి ర్యాంక్ అవేకెండ్ మిస్ట్ బర్న్ అనైతే ఉంటుంది. చూస్తూ ఉంటే దీనికి వెపన్ ఉంది. ప్రీవియస్ యొక్క మిస్ట్ బర్న్స్ కంటే ఇది చాలా డిఫరెంట్. కానీ ఇప్పుడే నేను లెవెలప్ అయ్యాను. అంటే దాని అర్థం దీన్ని ఎదుర్కోగలనా? అని చెప్పి అనుకునేలోగా వాడొచ్చి అటాక్ చేస్తాడు. మన జుహో ఏమో దాన్ని డాడ్జ్ చేస్తాడు. డాడ్జ్ చేసి ఇలా అనుకుంటాడు. వీడు చాలా దారుణంగా ఉన్నాడు అని అనుకునేలోగా వాడొచ్చి మళ్ళీ అటాక్ చేయబోతుంటే మన సుహో అక్కడి నుంచి పారిపోతాడనమాట. పారిపోతే ఇలా అనుకుంటాడు. నేను ఈ యొక్క మాన్‌స్టర్‌ని ఖచ్చితంగా ఎదుర్కోలేను. బహుశా అందుకేనేమో ఈ యొక్క అవేకెనర్స్‌కి ర్యాంక్స్ ఇచ్చి స్ప్లిట్ చేస్తుంది. హంటర్స్ వచ్చేంత వరకు నేను వీడితో ఫైట్ చేస్తూ ఉండాలా? అని చెప్పి చూస్తే వాడు కూడా బయటకొచ్చి పైకైతే చూస్తాడనమాట. అక్కడేమో ముగ్గురు అమ్మాయిలుంటారు. ఆ సి ర్యాంక్ అవేకెన్ మిస్ట్ బన్ ఏమో ఆ ముగ్గురు అమ్మాయిల దగ్గరకొచ్చి చంపేస్తాడనమాట. ఇంక సుహో గూడా వేరే దారేం లేదు. హంటర్స్ వచ్చేంత వరకు నేనిక్కడ వెయిట్ చేయలేను. నేను వీడిని ఖచ్చితంగా ఆపాలి అని అటాక్ అయితే చేస్తాడనమాట. బట్ వాడికేమీ అవుతూ ఉండదు. ఇంకా ఆ తర్వాత వాడు సుహోని అటాక్ చేద్దామని చెప్పి అటాక్ చేస్తాడు. బట్ మన సుహో దాన్ని డాడ్జ్ చేసేస్తాడు. ఇంకిలా అనుకుంటాడు. ఒకవేళ వాడు నాకొక్క హిట్ కొట్టినా సరే నేను ఈజీగా చచ్చిపోతాను. కానీ నేనిక్కడ ఓడిపోను అని చెప్పి ఆ మిస్ట్ బన్‌ని కొడుతూనే ఉంటాడనమాట. అలా ఫైట్ చేస్తూ ఉండంగా ఆ మిస్ట్ బన్ మన సుహోని అటాక్ చేస్తుంది. దాంతో మన సుహో యొక్క హెచ్‌పీ 140 నుండి 1 అయితే పడిపోతుంది. ఈలోగా ఒక డైమెన్షన్‌లో క్రాక్ అయితే వస్తుందనమాట. ఆ మిస్ట్ బన్ ఏమో సుహోని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఆ డైమెన్షన్ నుంచి బ్రేక్ అయ్యి అందులోంచి ఒకటొచ్చి ఆ మిస్ట్ బన్ గాడి యొక్క చైన్ అయితే నరికేస్తాడనమాట. ఇంక సుహో ఎవరొచ్చారు అని చూస్తే ఏంటి యాంటా? ఇంకా ఆ యాంట్ ఉండేమో ఇలా అవ్వటానికి కారణం నేను లేట్‌గా వచ్చానిక్కడికి. మీరు
ఒక ఎందుకు పనికిరాని వెధవలు. అలాంటిది మా హైనెస్‌ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యంరా అని చెప్పి ఆ యొక్క మిస్టర్ బన్‌ని పీసులు పీసులు కింద చేసేస్తుంది. ఇంకా సుహో యొక్క టీచర్ మీదకి గూడా ఒక మిస్టర్ బన్ అటాక్ చేస్తూ ఉంటే ఎవరో ఒకడు నన్ను కాపాడండి అని వాడు అనేలోగా ఆ యొక్క మిస్టర్ బన్‌ని గూడా ఆ యాంట్ లేపేస్తుంది. కేవలం మన టీచర్ దగ్గర ఉన్న మిస్టర్ బన్‌ని మాత్రమే కాదు, సిటీలో ఉన్న ప్రతి ఒక్క మిస్టర్ బన్‌ని లేపుకుంటూ వెళ్ళిపోద్ది. లిటరల్లీ చాలా ఫాస్ట్‌గా చంపేస్తది. దెబ్బకి సిటీ మొత్తం గందరగోళంలా అయిపోతుంది. అది అది బయటున్న మిలిటరీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకేం అర్థం కాదనమాట. ఇక ఆ తర్వాత సుహో దగ్గరికి ఆ యాంట్ వచ్చి, "చాలా కాలమైంది కదా యంగ్ మోనార్క్" అని చెప్పి అంటుంది. అండ్ ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క క్యారెక్టర్ ఎవరని చెప్పి. యెస్, మన బెరుయే అనమాట. ఫైనల్లీ మనోడు 'రాగ్నరాక్'లో కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. సో, ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.